సిరీస్ ఓడిపోయి బాధలో ఉన్న ఇంగ్లాండ్ టీంపై తనదైన శైలిలో సెటిల్ వేశాడు టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. ఇంగ్లాండ్తో జరిగిన 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ ను టీమిండియా 4-1తో కైవసం చేసుకుంది. ధర్మశాల వేదికగా జరిగిన చివరి టెస్టులో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లీష్ టీంను చిత్తు చేసింది. కేవలం 3 రోజుల్లోనే మ్యాచ్ ని ముగించారు టీమిండియా ప్లేయర్లు. అటు బ్యాటింగ్ బౌలింగ్ లోను సమిష్టిగా రాణించి అద్భుతమైన విజయాన్ని నమోదు చేశారు. ఇక ఈ విజయంతో టీమిండియాపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. మరోవైపు బజ్బాల్ అంటూ అడ్డుగోలు వ్యాఖ్యలు చేసిన ఇంగ్లాండ్ టీంపై తనదైన శైలిలో సెటిల్ వేశాడు సెహ్వాగ్. బజ్బాల్ అంటూ గత కొంతకాలంగా విర్రవీగుతున్న ఇంగ్లాండ్ టీం కు ధమ్కి ఇచ్చింది టీమిండియా. దాంతో బజ్బాల్ బద్దలైంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ టీం కి ఇది సరిపోయే ఆట కాదు. పిచ్చికి కూడా ఓ పద్ధతి ఉంటుంది. ఈ సిరీస్ లో 2వ టెస్టు తర్వాత ఇంగ్లాండ్ టీం నెర్వస్ అయింది, క్లూలెస్ గా కనిపించింది. అది కాకుండా కెప్టెన్ బెన్ స్టోక్స్ ఘోరంగా విఫలమయ్యాడు. ఇంగ్లాండ్ టీం బజ్బాల్ అనే భ్రమలో బతుకుతుంది. వాళ్ళు అనుకరించే స్ట్రాటజీలో విజయం సాధించాలంటే ఓ ప్రణాళిక కావాలి. ఇంగ్లాండ్ జట్టు దగ్గర అది కొరవడింది. వీటన్నిటికీ కారణం కెప్టెన్ బెన్ స్టోక్స్ అటు బ్యాటింగ్ లో విఫలం కావడం, ఇటు కెప్టెన్ గాను సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో ఇంగ్లాండ్ ఈ సిరీస్ లో చిత్తుగా ఓడిపోవటానికి అతడే బాధ్యుడని సెహ్వాగ్ అన్నాడు.